ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులను రెస్క్యూ టీం వేగవంతం చేసింది. కన్వేయర్ బెల్ట్ ను ఘటనకు 100 మీటర్ల దూరం మేర పునరుద్ధరించారు. టన్నెల్లోప ప్రతికూల పరిస్థితులు ఉన్న ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్, హైడ్రా సహా సౌత్ సెంట్రల్ రైల్వే సిబ్బంది 24 గంటల పాటు శ్రమిస్తున్నారు. ఎస్కవేటర్ల సహాయంతో సొరంగం లోపల ఉన్న మట్టిని బయటికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక సహాయక చర్యలకు అడ్డంకిగా ఉన్న స్టీల్ ను కత్తిరించి లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలిస్తున్నారు. నీటిని రోజు అత్యధిక సామర్థ్యం ఉన్న పంపుల ద్వారా బయటికి పంపించేస్తున్నారు. టన్నెల్లో సహాయక చర్యలపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. 41వ రోజు జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలంతో పాటు కంచె ఏర్పాటు చేసినటువంటి ఏరియాకు ముందు వెనుక భాగాల్లో కూడా ఎక్స్కావేషన్స్ చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఏరియాలో రెస్క్యూ బృందాలని అత్యంత సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్స్ను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఓవైపు బురదను తొలగించడం, వచ్చిన బురదను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకు కేవలం 13.6 కిలోమీటర్ల వరకే కన్వేయర్ బెల్ట్ ఉండేది. ఏదైతే రెస్క్యూ బృందాలు చేస్తున్నటువంటి ఆపరేషన్స్ ఫలితంగా కొంత ఏరియా కూడా సెట్ బ్యాక్ అయిందని చెప్పవచ్చు. ఇంకా దాదాపు ఒక 100 మీటర్ల దూరం వరకు కన్వేయర్ ట్రయల్ని అప్డేట్ చేసి దాని ద్వారా కన్వేయర్ బెల్ట్ ద్వారా వచ్చిన బురదను, మట్టిని అంతా కూడా బయటికి పంపించే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. ఇక పురోగతి కనుక పరిశీలిస్తే ఏదైతే ఫెన్సింగ్ చేసిన ఏరియా 14 కిలోమీటర్ ఉందో అక్కడి నుంచి వెనక వైపు కూడా ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇంకా 6గురు సంబంధించిన ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కేవలం 8 మంది కార్మికులు చిక్కుకున్న సందర్భంలో 2 డెడ్ బాడీస్ మాత్రమే రికవర్ అయ్యాయి. అందులో ఒకటి గురుప్రీత్ సింగ్, మరో మృతదేహం మనోజ్ కుమార్. సో ఒక ప్రొఫెషనల్ వరకు అయితే టన్నెల్ లోపల జరుగుతుందని చెప్పవచ్చు. ఇక మిగతా 6గురి ఆచూకీ కోసం అయితే విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వస్తున్నటువంటి నీటి ఊటను క్రమక్రమంగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. నీటి ఊట కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. దాదాపు నిమిషానికి 10,000 లీటర్ల పైగా నీటి ఊట వస్తుంది. వచ్చిన నీటిని 5 పంపుల ద్వారా, 5 మోటార్ల ద్వారా నీటిని దాదాపు టన్నెల్ బయటి వైపు 14 కిలోమీటర్ల దూరం నుంచి వరకు టన్నెల్ బయటికి నీటిని పంపింగ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నీటి ఊటను ఓవైపు ఓవర్కమ్ చేస్తూనే వచ్చిన బురదను, మట్టిని తొలగించే ప్రయత్నం నిరంతరంగా కొనసాగుతుంది. టన్నెల్ లోపల 5 ఎక్స్కావేటర్లు పనిచేస్తున్నాయి. నిరంతరం కూడా చీకట్లో వెంటిలేషన్ని క్లియర్ చేస్తూ, వెంటిలేషన్ ఏర్పాటు చేసుకుంటూ, మరోపక్క దాదాపు కొన్ని చోట్ల 4 మీటర్ల దూరం ఎత్తు, మరికొన్ని చోట్ల 9 మీటర్ల వరకు టన్నెలు డయా 9.2 మీటర్ల డయా ఉంటే దాదాపు కొన్ని చోట్ల చివరి భాగంలో ప్రమాద స్థలంలో 9 మీటర్ల వరకు కూడా మట్టి పేరుకుపోయింది. ఆ మట్టిని తొలగించాలంటే మాత్రం ఎక్స్కావేటర్లు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. దాదాపు వారం రోజుల నుంచి ఎక్స్కావేటర్లు పనిచేస్తున్నాయి. గతంలో మాత్రం కేవలం మనుషులు, రెస్క్యూ బృందాలు మాత్రమే డిగ్గింగ్ చేసేవాళ్ళు, తవ్వేవాళ్ళు. ఆ తవ్వడం వల్ల కొంత ఆలస్యం జరిగేది. టీబీఎం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో టన్నెల్ లోపల మొత్తం మూసుకుపోయినటువంటి ఏరియాలో దాన్ని తొలగించడం ఒక సెట్ బ్యాక్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే అది క్లియర్ చేయడం వల్లనే రెస్క్యూ బృందాలు ఇంకొంత ముందుకు వెళ్ళే అవకాశం ఏర్పడింది. దీంతోపాటు మట్టిని తొలగించడం, ఆ మట్టిని తొలగించిన తర్వాత కింద ఒక లోకో ఇంజన్తో పాటు బోగీలు, క్యాబిన్స్ అంతా కూడా అందులో చిక్కుని ఉండడం, వాటన్నిటిని కూడా ఎక్స్కావేటర్ల ద్వారా తొలగించడం వల్ల ఇంకో డెడ్ బాడీని రికవర్ చేశారు. ఇక మిగతా డెడ్ బాడీలు తీయడంతో పాటు లోకో ఇంజన్ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పటికప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే గ్యాస్ కట్టర్ల ద్వారా, థర్మల్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్ల ద్వారా లోపల టీబీఎం సంబంధించినటువంటి అవశేషాలను, ఐరన్ పార్టికల్స్ అన్నింటిని కూడా బయటికి కట్ చేసి లోకో ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో క్షణక్షణం మాత్రం నిరంతరం కూడా మానిటరింగ్ చేస్తున్నారు అధికారులంతా కూడా. ఎట్లాంటి పురోగతి వస్తుందనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ 41 రోజుల్లో ఇక 2 వైపులా అటు D1, D2 ఏరియాతో పాటు ప్రధానంగా చూస్తున్నటువంటి ఏదైతే ఫెన్సింగ్ చేసినటువంటి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో టన్నెల్ ఫ్రంట్ ఫేస్లో కానీ, బ్యాక్ ఫేస్లో కానీ ఇంకా 253 మీటర్ల దూరంలో 100 మీటర్ల దూరం పూర్తయింది. ఇంకా 150 మీటర్ల దూరం పూర్తి చేయాల్సి ఉంది. దాంతోపాటు ఈ ఫెన్సింగ్ చేసిన ఏరియాలో కూడా నిరంతరం కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇంకా మిగతా 6గురి ఆచూకీ, అందులో ఒక ఇంజనీర్ ఉన్నారు, శ్రీనివాస్ అనే ఇంజనీర్. ఆయన కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అట్లాగే 4 కార్మికులు ఉన్నారు. అందులో అను సాహు, సంతోష్ సాహు, సందీప్ సాహు, జగతా ఎక్స్, వీళ్ళంతా కూడా జార్ఖండ్ సంబంధించిన కార్మికులు. ఆ 4 కూడా కార్మికులకు సంబంధించిన ఆచూకీ తెలియరాలేదు. వీరితో పాటు జనరేటర్ ఆపరేటరు ఉన్నటువంటి సన్నీ సింగ్ కూడా వివరాలు తెలియాల్సింది. సో జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వ్యక్తి ఆచూకీ తెలియాల్సింది. ఉత్తరప్రదేశ్ సంబంధించిన
వ్యక్తి ఆచూకీ తేలాల్సి ఉంది. దీంతోపాటు 4 కార్మికులు జార్ఖండ్ వాళ్ళు. సో ఆ 6 ఆచూకీ తేలాల్సి ఉంది. దానికోసం అయితే నిరంతర అన్వేషణ కొనసాగుతుంది. ఏప్రిల్ 10 వరకు డెడ్ లైన్ పెట్టుకున్నారు. అందులోపల రెస్క్యూ ఆపరేషన్స్ చాలా వేగంగా నిర్వహించాలనే ప్రయత్నం జరుగుతుంది. అన్ని రకాల బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్ చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ చేస్తున్నారు. వేగవంతమై అయితే పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇది ఎస్ఎల్బీసీ సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ V6 న్యూస్ SLBC నుంచి.